तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदूम में बढ़ते हैं खबर की जानिब। एसी कोच में पेश आई भारी रहजनी की वारदात। बताया गया कि शिरडी से काकीनाडा जाने वाली ट्रेन में एसी के कोचेस में जिस वक्त पैसेंजर सो रहे थे उनके सामानों को चोरी कर लिया गया। बताया गया कि ये तमाम तर बैद्यनाथ स्टेशन के पास पेश आया। इस सिलसिले में सिकंदराबाद रेलवे पुलिस में इस सिलसिले में कंप्लेंट दर्ज की गई और तहकीकात का आगाज़ कर दिया गया है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत। రెండున్నర ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలకిడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోను అన్నీ పోయాయండి. థ్యాంక్ యూ. మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం. సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం. అరౌండ్ ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో అందరం నిద్రపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లి అనే స్టేషన్లోని ఆగింది. సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన బ్యాగ్ అక్కడే ఉంది. బ్యాగ్ కానీ మొబైల్స్ అక్కడే ఉన్నాయి. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clockకి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి 3 o'clock లేచారు. చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు, వెనకాల వాళ్ళది లేదనమాట. అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా. సో ఆల్మోస్ట్ 2 తర్వాత మేము తెలిసి తీసుకుంది ఏంటంటే 2 నుంచి 2:15 మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంటనే కంప్లైంట్ చేసాము. అక్కడ 139 అలా కంప్లైంట్ చేసాం. ఫోన్లు వచ్చాయి. కానీ బీదర్లోనే అట్లీస్ట్ అలర్ట్ చేయకుండానా అందరూ రిలాక్స్గా ఉన్నారు. మీ బీదర్లో ట్రైన్ దిగి CRPF మారేసరికి ట్రైన్ కదిలిపోతుంది. సో మళ్ళీ ప్యాసింజర్స్ ఏం చేశారంటే ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది. అటు 2 times చేశారు అలాగా. అంతే తప్ప వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగ చేయలేదు. మేము ఆ గొడవ చేసిన తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్లో వచ్చి మా దగ్గర డీటెయిల్స్ తీసుకుని అవన్నీ చేశారు తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు. మేము అలా గొడవ చేస్తుందని చెప్పి మొత్తం 13 members. ఇది కూడా లిస్ట్ 13 members లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. 13 members కాంటాక్ట్ నెంబర్స్, PNR నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్న. అంటే ట్రైన్లోనే ఈ ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్. అంటే ఒక దొంగ ఎక్కుతాడు, 4 బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు. ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే అలర్ట్గా అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు. డోర్స్ ఏమో క్లోజ్లో లేవు, అన్లాక్లో ఉన్నాయి డోర్స్. కామన్గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ కావాలి కదా డోర్స్ ఏసీవి. ఆ సిస్టమే లేదు. మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో. ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అటెండర్. అసలు వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే ఇంతవరకు రాదు కదా. ఏమంటారు